అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు. రెండో మాట చెప్తున్నాడు ఆయన నోరు తెరిచి బోధిస్తా. ఒక మాట ఏమో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడు. రెండో మాట ఏం చెప్తున్నాడంటే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడు. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠము దుఃఖపడుతున్నటువంటి వాళ్ళ విషయాల్లో మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారు మొదటిగా చెప్పబడిన ప్రసంగం నుండి ఆయన రెండో మాటగా ఏం చెప్తున్నాడంటే ప్రసంగంలో దుఃఖపడువారు ధన్యులు అని చెప్తున్నాడు. వాస్తవానికి దేవుని పిల్లలుగా దేవుని చిత్తానుసారంగా ఎదిగినటువంటి వాళ్ళ యొక్క దుఃఖాలు వేరు, భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క దుఃఖాలు వేరు. పరలోక సంబంధమైనటువంటి దుఃఖ విషయంలో ప్రభు మాట్లాడుతున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు పరలోక సంబంధమైనటువంటి విషయాల్లో భూమి మీద నీతి కొరకు, భక్తి కొరకు, ధనము లేకపోయినా ఏమి లేకపోయినా భూమి మీద నువ్వు దుఃఖిస్తామన్నావు ప్రభు కోసం, అది ప్రభు కోసం, అది గుర్తుపెట్టుకుని దేవుని కోసము దుఃఖపడతా ఉంటే మీరు ధన్యులు అంటున్నాడు. చాలామంది ప్రభు కోసం దుఃఖపడేవాళ్ళు లేరు. చాలామంది ప్రభు కోసం దుఃఖపడేవాళ్ళు, అయ్యా నా కుటుంబం అయ్యా, నేనయ్యా, ఆస్తి అయ్యా అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవానికి భౌతికంగా దుఃఖపడుతున్నటువంటి విషయాల్లో యేసుక్రీస్తు వారు చెప్పట్లేదండి. భౌతికంగా నువ్వు ధనం కోసమో, డబ్బు కోసమో, లేకపోతే ఆస్తుల కోసమో, పొలాల కోసమో, పెద్ద పెద్ద పరిపాలించడానికో దుఃఖపడితే కుదరదు. అది ఆత్మ సంబంధమైన దుఃఖము కాదు. మనుషుడు దుఃఖపడతా ఉన్నప్పుడు ఆ దుఃఖానికి ప్రతిఫలం వస్తాయి. ఎప్పుడైతే భూమి మీద దేవుని కోసము మనుషుడు కనిపెట్టుకొని ఉంటాడో అప్పుడు అది మనుషులకి ఇవ్వబడతా ఉంది. ఎందుకు మనుషులకి అది ఇవ్వబడతా ఉంది అంటే భూమి మీద ప్రభు కోసం దుఃఖపడాలి. ఎవరి కోసం? ఆయన పనిలో ప్రభు కోసం. అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే, అయ్యా మేము యేసుక్రీస్తు వారి కోసం 40 రోజులు ఉపవాసం ఉంటున్నాం అయ్యా మేము అని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు సిలువను మోస్తూ సిలువలో వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వరకు వాళ్ళకి ఒక మాటను సంభాషణ చేశాడు. అక్కడ ఏమని చెప్పాడంటే, యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తం అయితే ఏడవరు, మీరు నా మట్టుకైతే ఏడవమాకండి. మరి ఎవరి కోసం ఏడవాలా? ఎవరి కోసం? చాలా మంది కూడా ఇప్పుడు ఈ దినాల్లో జరుగుతూ ఉన్నాయి. చాలా మంది దుఃఖపడతా ఉన్నారు. చాలా మంది అప్పులు తెచ్చి కూడా మాలేసుకుంటున్నారు ప్రభు మాలని. చూడండి ఎంత దరిద్రంగా తయారైపోయారు. నిజమండి. ఎందుకంటే వాస్తవానికి బైబిల్ ప్రకారం ఏమి మనం ఆలోచన చేయాలంటే బైబిల్ చిత్తానుసారమైన దుఃఖాన్ని కోరుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభు కోసం మేము దుఃఖపడుతున్నామండి, 40 రోజులు ఆహారం కూడా తీసుకోవట్లేదు, ఆ విషయాలు మేము చాలా దుఃఖిస్తున్నామండి, మా హృదయాలు బాగా ప్రభు కోసం కలవరపడుతున్నాయండి అని చెప్తున్నారు. కానీ అవి ప్రభు కోసము ప్రయాసపడతా ఉన్నప్పుడు ఆ 40 రోజులు భక్తిని కొనసాగిస్తూ ఉన్నప్పుడు 40 రోజులు భక్తిని ప్రభు కోసం కొనసాగిస్తే మిగతా రోజులన్నీ ఏం చేయాలి? 40 రోజులే ప్రభు కోసం దుఃఖించబడాలా? 40 రోజులే ప్రభు కోసము కనిపెట్టుకొని ఉండాలా? మిగతా రోజులు అవసరం లేదా? ఇది కాదండి దుఃఖం, ఇది కాదు దుఃఖం. ఇంకొంతమంది ఏమంటారంటే, ఇదిగో 40 రోజులు మేము మాలేసామండి ప్రభు కోసం, ఆయన మా కొరకు చనిపోయాడు కాబట్టి మేము ప్రభు శిష్యులుగా భూమి మీద కనబడాలి కదండి, అందుకని మేము మాలేసామండి అని చెప్తారు. అవి నిజంగా ప్రభు కోసం దుఃఖపడుతున్నట్టండి? వాడు 40 రోజులు మందు, సిగరెట్లు అన్నీ మానుకొని ప్రభు కోసం దుఃఖపడుతున్నాడు వాడు? కాదండి. అది ఎవడు చేస్తున్నాడో వాడు క్రైస్తవుడు కూడా కాదు. కాబట్టి అది ప్రభువు యొక్క మాల కూడా కాదండి. అయితే ఈ యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దుఃఖపడువారు ధన్యులు. ఎలా దుఃఖపడతారు క్రైస్తవులు? ఎందుకు క్రైస్తవ జీవితాల్లో దుఃఖాలు వస్తాయి? ఎందుకు క్రైస్తవులు నిజంగా దుఃఖంలో మునిగి ఉంటారు? ఎందుకు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనకి దుఃఖాలు ఆవరిస్తాయా అంటే బైబిల్ అంటుంది అవును ఆవరిస్తాయి. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనకి ఆవరిస్తాయి.
అయితే మీరు ఒకసారి లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 21వ వచనం మీరు చూడండి. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. ఎందుకు దేవుని పిల్లలుగా మనం భూమి మీద నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయంటే ప్రభువు భూమి మీద దుఃఖపడ్డాడండి. ప్రభు భూమి మీద దుఃఖపడ్డింది దేనికో తెలుసా? సర్వ పాప వాళ్లను చూచి ఆ పాపాలను విడిపించడానికి ప్రభుతో దేవునికి మొరపెడతా దుఃఖపడ్డాడండి. ఏమని? ఆయనను అప్పగించి సిలువలో వేయబడి కొడతా ఉండి చంపుతా ఉన్నప్పుడు కూడా ఆయన దుఃఖపడుతున్నాడండి. ఏ విషయంలో దుఃఖపడుతున్నాడు ఆయన? ఏ విషయంలో దుఃఖపడుతున్నాడంటే ఆత్మల విషయంలో. ఆయన ఏమంటున్నాడు తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు వెరుగురు గనక వీరిని క్షమించు అని దుఃఖపడుతున్నాడండి. ఆఖరికి చనిపోతా కూడా మన పట్ల ఆయన దుఃఖపడుతున్నాడు. మరి మనం దేనికి దుఃఖపడుతున్నాం? దేనికి మనం దుఃఖపడుతున్నామంటే డబ్బు కోసం దుఃఖపడుతున్నాం, కుటుంబాల కోసం దుఃఖపడుతున్నాం, పిల్లలు మంచి ప్రయోజకులు కావట్లేదని దుఃఖపడుతున్నాం. ఆ దుఃఖము దేవుని చిత్తానుసారమైన దుఃఖము కాదండి. మరి దేవుని చిత్తానుసారమైన దుఃఖం ఏంది? తీసారా? లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. పేదలు మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీద ఎప్పుడు ఆకలి గురించి మీరు ధన్యులు, మీరు తృప్తిపరచదని. అక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంది? ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడదురు. ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు ఏ కాలం అప్పుడు? ఏ కాలం అప్పుడు ప్రభువుకి ఇప్పుడు అని సంభాషణ చేస్తున్నాడంటే ఆకలి కొరకు కూడా ఉండాలా ప్రభువు నమ్ముకుంటే? అంటే ఆకలికి కొరకు కూడా ఉండాలండి. అంటే ప్రభువు నమ్ముకుంటే నిందలు, అవమానాలు, శ్రమలు వస్తాయి. అవి దుఃఖాలే కదండి. శ్రమలు దుఃఖాలు శ్రమలు అనుభవిస్తున్న వాడికి దుఃఖం వస్తుందా రాదా? ఇప్పుడు మంచి భారం అనేటువంటి ఇబ్బంది వచ్చి అది మీద పడ్డది. ఆ మీద పడ్డప్పుడు ఆనందంతో ఉంటాడా, దుఃఖంతో ఉంటాడా? ఇప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు మీరేమంటున్నాడు? మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడుచుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఇప్పుడు ఏడుస్తున్నారు, మీరు నవ్వే కాలం ఒక రోజు ఉంది. ఇప్పుడు పెద్దలు కూడా మాట చెప్తారు కదా. ఏమని చెప్తారు? ఏమంటారు చెప్పండి? అయ్యా ఎల్లకాలం ఈ కష్టాలేమి ఉండవురా, ఆనందపడే రోజులు కూడా వస్తాయి అంటారు కదా. ఇప్పుడు ప్రభు ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఏమని ఆయన స్పష్టంగా చెప్తున్నాడంటే ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము ద్వేషించి వెలివేసి నిందించిన మీ పేరు చెడ్డ పేరు చెప్పుకొనుచున్నప్పుడు మీరు ధన్యులు. ఏం చెప్తున్నప్పుడు? మనుషులు నిందించి దూషించి హింసించినప్పుడల్లా మీరు ధన్యులు అని చెప్తున్నారు. ఎందుకు ప్రభు ఈ మాటలు మనకి స్పష్టంగా చెప్తున్నాడంటే చూడండి, చాలా మంది దుఃఖపడతా ఉన్నప్పుడు ప్రభు కోసం, అరే నాయనా నేను ప్రభు నమ్ముకోకపోయినా బాగుండు, నా కుటుంబం ఇప్పుడు బాగా ఉంది, నాకు మంచి డబ్బు ఉంది, మంచి పేరు ఉంది, మంచి ప్రఖ్యాతి ఉంది, నేను సమాజంలో చాలా ఇల్లు కలిగిన వాడిగా ఉన్నాను. ఇప్పుడైతే ప్రభు కోసం కనిపెట్టుకుని ఉన్నప్పుడు నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, వేదనలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి. అంటే వస్తాయి. అవి రావటానికే దేవుడు నిన్ను పిలిచాడు. అవి రావడానికే మనల్ని దేవుడు పిలిచాడండి. భూమి మీద సుఖ సంపదలు అనుభవించడానికి దేవుడు మనల్ని పిలువలా. దేవుడు భూమి మీద క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళను సుఖ సంపదలు ఇచ్చి మనల్ని సోపాల్లో పండేయడానికి పిలవలా దేవుడు. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడంటే శ్రమలన్నీ కనుగొని ఉన్నప్పుడు, మీరు ఒక ఉదాహరణ చెప్తానండి, చిన్న విషయం చెప్తాను. బంగారము ఒక ముద్ద తెచ్చి మీ చేతికి ఇచ్చారనుకోండి, ఎక్కడ పెట్టుకుంటారు? పిల్లలు ఆడుకునే గోలీలాగా ఒక ముద్ద తీసుకొచ్చి మీకు ఇచ్చారనుకోండి, అది ఒంటికి ధరించాలంటే ఆడ పెట్టుకుంటారు. ఇప్పుడు బంగారం బీరువాలో పెట్టుకోవడానికి తెచ్చేది అలంకరించుకోవడానిక? చెప్పండి, ఎట్లా అలంకరించుకుంటారు? అదేమో గోలీలాగా ఉంది, ఎక్కడ పెట్టుకోవాలా? అది కొలివిలో వేయబడి ఒక ఆకారం తీయబడితేనే అది అలంకరించుకుంటాం. ఒక చేతికి పెట్టాలన్నా, చెవు పెట్టాలన్నా, మెడకేయాలన్నా అంతే కదా. ఇప్పుడు చేతులకి మరలా వాచిలాగా పెట్టాలన్నా అది కొలివిలో వేయబడి ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి?
ఒక ఆకారం చేయలేదు, ఒక ఆకారం చేస్తే అది ధరిస్తాం. క్రైస్తవులుగా కూడా బంగారంగా నిన్ను పిలుచుకున్నప్పుడు నిన్ను బీరువులు పెట్టాను కదా అని పిలిచింది. చూడండి, మీరు పోయి సోఫాలో కొనుక్కోవడానికి కాదు. మీరు దుఃఖపడుతున్నారంటే దాని వెనక ఒక అర్థం ఉంది, ఆ దుఃఖానికి ప్రతిఫలము ఉంది అని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. చాలామంది ప్రభు నమ్ముకున్నామండి, మాకు సమస్యలు వస్తున్నాయండి, ఇబ్బందులు వస్తున్నాయండి, కుటుంబాల్లో నెమ్మది ఉండలేదండి, సమాధానం ఉండలేదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారండి. మీరు ఒకసారి ఏవి ఎంత దుఃఖపడ్డాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఏ పని ఆయన ఎంత దుఃఖపడ్డాడు? ఒకేసారి ఆస్తి పోయింది, ఒకేసారి పిల్లలు చనిపోయారు. చూడండి, అది ఎంత దుఃఖకరమైన విషయం అండి. ఒకేసారి ఆస్తి పోయి పిల్లలు పోతే ఆయన ఏమంటున్నాడు? ఏడుస్తున్నాడు. మనలాగేమంటున్నాడండి ఆయన? మనలాగా అంటున్నాడు, అదే నాయన నేను ప్రార్థన పోకపోయినా బాగుంటున్నా నాయన, నేను అక్కడ పోయిన కాడి నుంచి నాకు శోధనలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి అంటున్నాడు ఆయన? అనడం లేదన్న. ఆయన ఏమంటున్నాడంటే యెహోవా ఇచ్చెను. అదండి, దుఃఖపడుతున్నప్పుడు ఆ పదాలు పలకాలి, పలకటం కాదు. అవి చేయాలి. పలకటం వేరండి, పలకటం వేరు, చేయటం వేరు. ఏమో నిర్దక్షిణంగా చెప్పేశాడండి, ఆయనే ఇచ్చాడు, ఆయన్ని తీసుకొని పోయి యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకునిను, ఆయన నామమునకు స్తుతి కలగాల. అంటే చనిపోయే స్థితిలో కూడా స్థితి కలిగించే స్థితిని మనం ఉన్నామా అంటే ఉండాలి కదా. ఇప్పుడు దుఃఖపడువారు ధన్యులు అంటున్నారు. మీరు అలాగే లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. మీరు చూడండి, ప్రతి దానికి ప్రతి కార్యాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు మనకి ఒక పాఠాన్ని ఇచ్చారు. ఆ పాఠాన్ని ఇచ్చినప్పుడు ప్రభువు ఏదైనా చెప్పాడంటే అది నెరవేరబడుద్దండి. మనుషుడు చెప్పిన వాగ్దానమైనా ఆగిపోతాయి, ప్రభుత్వాలు చెప్పిన వాగ్దానాలైనా ఆగిపోతాయి, కానీ ప్రభువు చెప్పిన మాట మాత్రము అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అది ఖచ్చితంగా నెరవేర్చబడుద్ది అన్న వాడేవుడు ఆత్మ. ఎందుకు ప్రభు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరబడుద్దాయి అంటే ప్రభు ఏదైతే చెప్పాడో అది చేయగలిగితేనే ఆయన చెప్తాడు. మనలాగా భరోసాలు ఇచ్చి వదిలిపెట్టే ఆయన కాదు. ఆయన మనలాగా నిబంధనలు చేసి చేయకుండా ఉండేవాడు కాదు. ప్రభు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా చేయగలిగిన వాడే అయితేనే చెప్తాడండి. ఇప్పుడు దుఃఖపడేవారు మీరు ధన్యులు అంటున్నాడు. దుఃఖపడుతున్నటువంటి వారు ధన్యులు ఎలా అవుతారండి? ఊరకు మనం ఉదాహరణ అనుకుందాం. ఏడ్చేవాడిని పోయి మంచివాడు అబ్బాయి అని అన్నాం అనుకోండి, వాడికి ఏమవుతాయి? కొద్దిగా పొగ వస్తాయి, రాదా? వస్తారు. నువ్వు ఏడుస్తా ఉన్నప్పుడు పోయి మనం నవ్వుతా కనపడ్డాం అనుకో ఆ వ్యక్తి ముందు, ఇప్పుడు నవ్వుతున్న వాడిని చూసి ఏడుస్తున్న ఆయనకి ఏమనిపిస్తుంది కదా? కానీ ఇప్పుడు ఏమన్నాడంటే దుఃఖపడుతున్న మీరు ధన్యులు అన్నాడు. దుఃఖపడితేనే ధన్యులు అవుతారా? లూకా రాసిన సువార్త అందుకు 16:25. ఓకేనా? అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవింతువు. అలాగునే లాజరు కష్టము అనుభవించినను జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ధనవంతుడు లాజరు గురించి సంభాషణ. ఇప్పుడు ధనవంతుడు అనే ఆయన భూమి మీద ఎలా ఉన్నాడండి? కష్టాలు ఉన్నాయా ఆయనకి? దుఃఖాలు ఉన్నాయా ధనవంతుడికి? ఉన్నాయా? ఆయనకి భౌతికంగా దుఃఖం ఉంది. ఎవరే నాని పంటలు పండితే ఈ కొట్టులు సరిపోవేమో అని మరలా కొట్టులని పడగొట్టించి మరలా పెద్ద కొట్టులు కట్టుకొని ధనాన్ని సమకూర్చి తన ప్రాణాన్ని చెప్తున్నాడు. చెప్పండి, అది కూడా తెలియదా? ఏమంటున్నాడు ఆయన? తిని తాగి ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటావు అన్ని రోజులు పో, నీకు సరిపోయే మనీ వేసేది దాన్ని అంటున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు అంటే, రే అబ్బాయి ఈరోజు నీకు పిలుపు వచ్చింది వచ్చే అంటున్నాడు ప్రభు. ఈరోజు నీకు పిలుపు వచ్చింది వచ్చేసే అంటున్నాడు. అంటే ధనవంతుడు భూమి మీద దుఃఖం తెలియదు ఆయనకి, కానీ ఆయన దగ్గర ఉండి ఆయన పడవేసినటువంటి రొట్టె ముక్కలు తిన్న ఆయన ఉన్నాడు ఒక ఆయన. ఎవరైనా ఇప్పుడు ఆయన గురించి సంభాషణ చేస్తుంది. ఏమంటున్నాడు ఆయన?
ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, అక్కడ దుఃఖపడ్డాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. భూమి మీద మనం దూషించిన, హింసింపబడ్డ, అవమాన పాలైన పరలోకంలో మాత్రం మనకు నెమ్మది ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మనం ఉన్నామో, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి జనాంగంగా మనం ఏర్పరచుకున్న వారిని మనము పిలువబడిన వారు, మనం ఏర్పరచుకున్న వారిని రాజులని యాజక సమూహంగా చేయబడ్డాడు దేవుడు మనల్ని. మనకు దుఃఖపడాల్సిన అవసరం లేదండి. భౌతికంగా ఆస్తియా పోనీ, ఆస్తి పోతే ఏమవుతుందండి? ఇది వస్తుంది, ఎన్నికిది వస్తుందండి. చాలా మంది పెద్ద పెద్ద గనులు చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళకి ఏమన్నా ఏలుకున్న ఉంగరం అన్న వేసారండి వాళ్ళతో పాటు. కనీసం ఆడవాళ్ళు పోతే వాళ్ళు చవకున్న ముక్కుదన్న వేసారండి. వేరు ఏమి ఉండదండి భూమి మీద. భూమి మీద ముందు మూడు ఆశలు. ఏమి? నేత్రాశ, శరీరాశ, జీవుడం. నేత్ర ఏది కావాలా, ఏది ధరించుకోవాలని చూస్తుంది. లోకల్ ఉన్నంతా దేవుని చిత్తానుసారమైంది కాదండి. దేవుని చిత్తానుసారమైన అంశములు కావాలి. కానీ దేవుని చిత్తానుసారమైన అంశములు మనం కనుగొనాలంటే, దేవుని చిత్తానుసారమైన పనిని మనం చేయాలంటే, మనం భూమి మీద దుఃఖిస్తూ ఉన్నప్పుడు ఆ దుఃఖమును ఒకరోజు దేవుడు, చెప్పండి, దుఃఖముని దేవుడు ఒకరోజు సంతోషపరచబోతున్నాడండి. లాజరును ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? లాజరు నెమ్మది పొందుతున్నాడు. అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకొని శాత తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు లాజరు ఒక చాటున్నాడు, ధనవంతుడు పోయి, చెప్పండి, ఒక చాటున్నాడు. ఆయనేమో మండుతున్న అగ్నిగుండంలో ఉన్నాడు. ఈయనేమో భూమి మీద దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు, శ్రమను అనుభవించాడు. ఈయనేమో, చెప్పండి, ఇప్పుడే 3 సార్లు చెప్పాలి ఇద్దరు గురించి. ఈయనేమో నెమ్మది పొందుతున్నాడండి. నెమ్మది పొందే స్థితిని మనం కనుగొనాలంటే మనుషులకి ఇవ్వబడినటువంటి దేవుడు ఆజ్ఞ ఏందో తెలుసా? అది దుఃఖమైన సరే నువ్వు టేక్ ఈజీగా తీసుకో, అది పెద్ద విషయమే కాదు. దుఃఖం అనేది భౌతికంగా ఉంటే ఉండవచ్చు. ఏమంత దుఃఖమే రాలేదుగా మనకి, వచ్చిందా? ఏమంత దుఃఖం ఏమైనా వచ్చిందండి మనకి? చెప్పండి. ఒకేసారి ఆస్తిలు పోయి, ఒకేసారి పిల్లలు పోయి, ఒకేసారి శరీరము బలహీనత పడి కురుపులతో ఏమన్నా ఉన్నామా? మనం ఉన్నామండి. ఆయన దేవుని స్తుతిస్తున్నాడండి. భక్తి విషయంలో ఉంటే దుఃఖపడుతున్నా కూడా అలాగే ఉండాలి. అది శ్రమ అయినా, కరువు అయినా, ఖడ్గమైనా. అందుకే కదా మీకు చాలాసార్లు చెప్పాను, రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో అంటాడు కదా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? అది శ్రమ అయినా, కరువైనా, నిందైనా, హింసైనా, ఖడ్గమైనా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపున దుఃఖపడుతున్నటువంటి మనకు ఎవరున్నారని గుర్తుపెట్టుకోవాలి. దుఃఖపడుతున్నటువంటి మనము, మన పక్షాన ఒక ఆయన ఉన్నారని గుర్తుపెట్టుకోనండి. ఎవరండి? పిల్లలకి కష్టం వచ్చేదండి. పిల్లలకి చిన్న సమస్య వచ్చేది. ఏదో కావాలా, ఏదో ఇవ్వమని పిల్లలు అడుగుతా ఉన్నారు. తల్లిదండ్రులు ఇస్తారా, ఇవ్వరా? వాళ్ళ కాడ లేకపోయినా వేరే చోట తెచ్చి ఏం చేస్తారు? ఇస్తారా, ఇవ్వరా? కానీ ఇప్పుడు ప్రభువు ఎవరికాడ తెచ్చుకోవాల్సిన పని లేదు. కష్టం వచ్చినప్పుడు ఆయన ఎవరికాడ తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రభువే, ఆయన కాడ జ్ఞానానికి కొదువు లేదు, బుద్ధికి కొదువు లేదు, చెప్పండి, రక్షణకి కొదువు లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే, అబ్రహాం యొక్క నెమ్మది పొందుతున్నటువంటి లాజరు యొక్క స్థితిని మర్చిపోతున్నారు క్రైస్తవులు. ఆయన స్థితిని మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కాదండి, క్రైస్తవులుగా ఉంటే కనీసం 2-3 చోట్లను కొనకపోతే ఎట్టండి? క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకి కనీసం కారణ లేకపోతే ఎట్టండి? క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళకి 2 దాసురాలన్నా లేకపోతే ఎట్టండి? అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకుంది. అవి ఉండటం తప్పంటలా, నేను అవి సంపాదించుకోవడం తప్పంటలా. కానీ దుఃఖం వచ్చినప్పుడు మాత్రం దుఃఖాన్ని చూసి పారిపోమాకండి. చాలామంది దుఃఖాన్ని చూసి పారిపోయే వాళ్ళు ఉంటారు. పారిపోరండి. దుఃఖాన్ని చూసి పారిపోతే దేవుడు ఒప్పుకోవట్లేదండి. మీరు ఒకసారి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 20-22 వచనాలు. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 20 ఇప్పుడు ఏడ్చి ప్రలాపించుచున్నాడు. ఎప్పుడు ఏడుస్తున్నారంట వాళ్ళు?
ఎవరు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాట ఏంది? దుఃఖపడేవారు ధన్యులు. దుఃఖం అంటే ఏడవటమా? ఇంకొకటి దుఃఖం అంటే ఏందండి కదా? దుఃఖం అంటే ఏడవటమే కదా. చదవండి 16:20. ఏమని రాసి? మీరు ఏడ్చి మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎప్పుడు చెప్తున్నాడు ఆయన? నిశ్చయముగా అంటే కొన్ని రోజులాగా లేకపోతే కనుక్కొని చెప్తాననే. నిశ్చయముగా అంటే ఏంది? ఖచ్చితంగా చెప్తున్నా మీకు. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా అని చెప్తున్నాడు ప్రభు. అని ఇక్కడ ఏంది విషయము? ఏంది విషయం? మరలా చదవండి. ఏంది విషయం అంటే ఇప్పుడు చెప్పండి. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును. క్రైస్తవులు ఏడుస్తున్నప్పుడు లోకం ఏమంటదండి? ఏమంటది చెప్పండి? మరే ఈడు భక్తి అని తిరుగుతున్నాడురా, ఈడు బోధ అని తిరుగుతున్నాడురా, ఈడు ప్రభు అని తిరుగుతున్నాడురా, చూడు వాడి దుఃఖాలు చూడు, వాడిని చూడు ఒక్కసారి అనేవాళ్ళు లేరండి? ఉన్నారా లేరా చెప్పండి? ఉంటే ఉన్నారని చెప్పండి, లేకపోతే లేరని చెప్పండి. విస్తారంగా ఉన్నారండి వాళ్ళు. దేవుని పిల్లలను చూసి హేళన చేసేవాళ్ళు విస్తారంగా ఉన్నారు. అయితే వాళ్ళ విషయాలు మీరేం చేయమంటున్నాడు? మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ దుఃఖము సంతోషమగుతుందని నేను మీతో నిశ్చయముగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఎవరికన్నా చేశాడు ఆయన దుఃఖాన్ని సంతోషంగా? ఎవరికన్నా చేశాడా? ఎవరికి చేశాడు? ఎవరికి చేశాడు అంటే వెరీ గుడ్. అక్కడ ఉండాలి, మన వాక్యం దగ్గర ఉండాలి. అందుకే ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దివారాత్రులు అక్కడ ఉండాలండి. ఇప్పుడు ఏబుకి ఇచ్చాడు. ఏబుకి అన్నీ పోయాయి. ఆయన దుఃఖపడ్డా? హృదయం ఉంటుందిలేండి, దుఃఖం లేకుండా ఎట్లుంటుంది? అన్నీ పోతా ఉన్నప్పుడు దుఃఖం ఉంటుంది. కత్త మనం మనుషులం కాబట్టి కొంచెం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏనేమంటున్నాడు తెలుసా? ఆ దుఃఖాన్ని బట్టి ఆయన ఉన్నాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను. మరలా ఏబు ఏదైతే పోగొట్టుకున్నాడో చెప్పండి అంతకి రెట్టింపు ఇచ్చాడు దేవుడు. అంటే దేవుడు వాగ్దానం చేస్తే అది నెరవేర్చబడుద్దా? ఆగుద్దా? నెరవేర్చబడుద్దండి. ఇప్పుడు లోకము మిమ్మల్ని చూసి సంతోషించినప్పుడు, మీరు దుఃఖంతో ఉన్నప్పుడు మీరు కూడా సంతోషించే ఒక రోజు ఉంది. అది మీతో నేను నిశ్చయముగా చెప్తున్నా. అది నిశ్చయముగా చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా. భూమి మీద ఇంకొక ఆయన ఉన్నాడు. భూమి మీద దుఃఖపడ్డాను. ఎవరైనా ఏమైపోయాడు? ఇంకొక ఆయన చెప్పండి. లాజరు దుఃఖపడ్డాడండి. భౌతికంగా లాజరు పేదవాడు, రొట్టెలు తినేవాడు అని ఆయనను కూడా అన్నా. కానీ ఆయన కూడా ఏమంటున్నాడంటే ఎక్కడ నవ్వుతున్నాడండి ఆయన? ధనవంతుడే భూమి మీద నవ్వాడు. లాజరు ఎక్కడ నవ్వుతున్నాడు? ఎక్కడండి? కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళకి మన నిరీక్షణ కోల్పోకూడదు. నిరీక్షణ మాత్రం కోల్పోకూడదు. జీవ కిరీటము నా కొరకు దాచబడి ఉందని పౌలు గారు చెప్తున్నాడు కదా. ఏమంటాడు? తిమోతి, నా పరుగు పందెము కడముట్టించి నా విశ్వాసంలో కాపాడుకుంటుంది. ఇదిగో నా కొరకు నీతి కిరీటము ఉంది, నా కొరకు నీతి కిరీటం ఉందని మాట పౌలు. చూడండి, మనం కూడా దుఃఖపడతా ఉన్నప్పుడు మనకి నీతి కిరీటం ఉందని గుర్తుపెట్టుకోండి. మనకేముంది? నీతి కిరీటం. నీతి కిరీటాన్ని పొందుకునే గుంపులో మనం ఉండాలి కదా అంటున్నా. చూడండి, ఇది కేవలము మనుషులకి వినబడాలని, మనుషులకి కనబడాలని కాదు. కానీ 22 చూడండి ఒకసారి. 22 చూడండి. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషము ఎవడను మీ వద్ద నుండి అది గుర్తుపెట్టుకోండి.
ఏం గుర్తుపెట్టుకోవాలా? ఇక్కడ దుఃఖపడుతున్నా మన హృదయాల్లో సంతోషం ఉన్నప్పుడు అది తీసివేయటానికి ఎవడం వశం కాదండి. అవుతుందా? నిజంగా ప్రభు కోసము నిలబడి వాక్యాన్ని మన హృదయాల్లోనికి పంపించి వాక్య ప్రకారము అనుభవిస్తున్నటువంటి అనుభవ జ్ఞానము ఏదైతే ఉందో మన దుఃఖపడతా ఉన్నటువంటి మనకి దీని ముందు ఏది ఉపయోగపడదండి. ఏదైనా మళ్ళీ చదవండి ఒకసారి, అర్థం కాలేదు. ఈ భక్తి ముందు, ఈ బోధ ముందు, మనం చేస్తున్న ప్రభు పని ముందు ఏ దుఃఖమైనా సరే అట్టువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూస్తానన్నాడు. ఎప్పుడు చూస్తాడు? ఎప్పుడండి? ఎప్పుడు బతికున్నప్పుడు పెద్దోళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. మరలా చూస్తాను అంటున్నాడు ఆయన. ఎప్పుడు మరలా? సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. చెప్పండి ఇప్పుడు ఎక్కడండి? ఆ పట్టణం ఉంది, ఆ పట్టణంలో మరలా చూస్తా. అప్పుడేమంటున్నాడు? చూసినప్పుడు అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడను మీ యొద్ద నుండి తీసివేయలేడు. అక్కడ పోయిన తర్వాత ఎవడని తీసేస్తాడండి? ఇప్పుడు ఎవడు హేళన చేస్తున్నాడో, ఎవడు అపహాసం చేస్తున్నాడో, ఎవడు దుఃఖపరుస్తున్నాడో, ఎవడిని బట్టి మనం దుఃఖిస్తున్నామో ఆ దుఃఖాన్ని ఒకరోజు దేవుడు మనందరికీ తీసివేయబోతున్నాడు. ఆయన ఇవ్వబడినటువంటి దానిని పొందుకోవటానికి మనము భూమి మీద దుఃఖపడ్డా కూడా దాని విషయంలో ఆనందం ఉందని గుర్తుపెట్టుకోండి ప్రియా దేవుని పిల్ల. కానీ క్రైస్తవ సమాజంగా దేవుని పిల్లలుగా పిలవబడినటువంటి మనకి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఎప్పటి వరకు అండి? ఎప్పటి వరకు అంటే మనం భూమి మీద నుండి పోయేదాకా ఆ నిరీక్షణను, ఆ భక్తిని అలాగే మనము కొనసాగించే వాళ్ళుగా ఉండాలి. మీరు ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1:12 మీరు త్వరగా నేను వాక్యాన్ని ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1:12. ఇప్పుడు ప్రభు యొక్క శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను దేనికి నిలిచాడంటాడు ఆయన? ఎవరు దేనికి? మళ్ళా చదవండి. శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దుఃఖపడుతున్నారు కదా మీరు, మీకు శోధనలు ఉన్నాయి కదా, అవి జయించిన వాడికి ఏమిస్తానన్నాడు ప్రభు? ఇప్పుడు పౌలు చెప్పింది కూడా అదేగా, నా కొరకు ఒక కిరీటం దాచబడి ఉందని. ఇప్పుడు ఇక్కడ ఏమేమంటున్నాడు? ప్రభువే చెప్తున్నాడు కదా. ఏమని? యాకోబు చెప్తున్నాడు కదా. ఏమని? మీ కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉంది. శోధన సహించు ముందు. శోధనలు ఏవి వస్తున్నాయో అవి నువ్వు సహించడానికి సిద్ధంగా ఉండవు. శోధనలు సహించడానికి మనకు ఆయుధం ఏందంటే శోధన సహించాలంటే, వాటిని జయించాలంటే మనకు ఆయుధం ఏముంది భూమి మీద? భూమి మీద ఆయుధాలు ఉన్నాయండి. ముందు వాక్యాన్ని వినాలి, తర్వాత ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా సర్వకార్యాలు జరిగాయి. తెలుసా మీకు? మీరు యాకోబు భక్తులు అంటారు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఎడల అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అతడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడాలి. కాబట్టి ఇప్పుడు దుఃఖపడుతున్నటువంటి మనం ఏం చేయాలి అంటే, మూలలు కూర్చొని ఏడుస్తూ ప్రలాపిస్తూ మంచంలో బోళ్ళ కొనుక్కోవాలి పోయి చెప్పండి. దుఃఖం వచ్చేదండి క్రైస్తవులుగా. ఆస్తి పోతుంది అనుకోండి, పనివ్వండి, అది దేవుని చిత్తానుసారమైంది కాదైతే పోతుంది. ఆయన చిత్తానుసారమైంది అనుకోండి, ఎవడు దీని నుండి తీసివేసేవాడు ఉన్నాడండి? తీసివేయలేరు కదా. అయితే ఇక్కడ ఏనేమంటున్నాడు అంటే, శోధనలను
సహించువాడు ధన్యుడు. శోధనలు సహించాలి. యాకోబు రాసిన పత్రిక 4:9 త్వరగా అయిపోయింది. యాకోబు రాసిన పత్రిక 4:9 వాక్యులు వ్యాకులు పడుడి దుఃఖపడుడి వేకలు పడుడి దుఃఖపడుడి ఏడుడి ఏడుడి మీ నవ్వు దుఃఖమును మీ దుఃఖమును మీ ఆనందమును చింతను మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఏం చేయాలంట? దుఃఖం వస్తా ఉన్నప్పుడు నా బాధ నీకేంది. చాలా మంది ఆదివారాలలో పోగొట్టి పనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు? ఆదివారాలు పోగొట్టి పనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏడా మంచాల్లో పనుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. టీవీ కాడ పనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? ఏందండి, ఎంత ప్రార్థన చేస్తా చర్చిలో, ఎంత ప్రలాపిస్తా, ఎన్ని కన్నీళ్ళు పోతాయి, ఎంత రొప్పి వస్తుందండి ప్రార్థన చేసి, అయినా నా ప్రతిఫలం రాలేదండి, ఇన్ని దుఃఖాలు నాకు వస్తున్నాయండి. లేరా చెప్పేవాళ్ళు? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. చాలా మంది స్థితి అదే, చాలా మంది స్థితి అదే ఉందండి. ఎందుకోనండి, ఏమిటోనండి, ఈ ఇంటికి పోతే శోధనలండి, దుఃఖం అండి, నాకు వాళ్ళతో బాధ అండి, వీళ్ళతో బాధ అండి. ముందు కళ్ళెం పెట్టుకుంటే నోటికి ఏ దుఃఖాలు ఉండవండి. ఉంటాయా? నోటికి కళ్ళాలు పెట్టుకుంటే ఏ దుఃఖాలు ఉండవు. ఉంటాయా? ఉంటాయా? ఉండవండి. కానీ ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, దుఃఖపడువారు ధన్యులు. ఎవరెవరు ధన్యతను పొందారు బైబిల్లో? ఇద్దరు చేసాం మనం. ఎవరెవరు వాళ్ళు? ఏబు, లాజరు. ఇప్పుడు ఏబు దుఃఖపడ్డాడు, దాన్ని బట్టి ధన్యుడయ్యాడు, రెట్టింపు తీసుకున్నాడు భౌతికంగా. కానీ ఆత్మ సంబంధంగా లాజరు దుఃఖపడ్డాడు, కానీ ఆత్మ సంబంధంగా సంపాదించుకున్నాడు. మరి మనము క్రైస్తవ పిల్లలుగా, దేవుడు మాకు ప్రభు అని చెప్పుకునేగా మనము, దేవుడు మా కొరకే నీతి కిరీటాన్ని ఇచ్చాడని వాగ్దానం చేసి స్టాంపులు వేసే మనము, 40 రోజులు ఉపవాసాలు ఉండే మనము ప్రభువుకి ఏం చేస్తున్నాం? మనం దుఃఖపడతా దేవుని దూషించే వాళ్ళు కూడా ఉన్నారండి. దుఃఖపడతా ప్రభువుని కూడా నిందించే వాళ్ళు ఉన్నారు. దుఃఖపడతా ప్రభువుకి అనుకూలంగా భక్తి చేయలేని వాళ్ళు కూడా ఉన్నారండి. నిజమండి. ఉపవాస కోరికలు చేస్తారు, విజ్ఞాపన కోరికలు చేస్తారు, ఆరాధనలు చేస్తారు, మరలా దేవుని దూషిస్తారు. అసలు నేను భూమి మీదకి పంపించిన వాళ్ళు ఎవరో తెలుసా? భూమి మీదకి మన అందరిని పంపించింది ఎవరండి? మరి సృష్టికర్తను కూడా తిక్కరిస్తే సృష్టికర్త ఊరుకుంటాడండి? భక్తి విషయాల్లో నీతి కిరీటం ఉందని, దైవభక్తి విషయంలో మంచి పోరాటాలు పోరాడాలండి. మనం భూమి మీద మనం పోరాటం దేంతో అండి? కుటుంబాలతోనా, పక్కన వాళ్ళతోనా? కాదండి. మన పోరాటము భక్తి, విశ్వాసము, నిరీక్షణ, దీని విషయంలో ఆధారమైనటువంటి వాటి కోసం మనం ప్రయాసపడే వాళ్ళుగా ఉండాలి. దేవుని పిల్లల చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9, 10, 11 వచ్చిన చివరిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 9, 10, 11 వచ్చిన త్వరగా. మీరు దుఃఖపడితిరని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందుటకే దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము
మరణము కలుగజేయును. వీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోషణ వారణకైనా ప్రతి వాదమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆస్తికిని ఎట్టి ప్రదండను మీలో పుట్టించునో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములోను మీరు నిర్దోషులై ఉండాలని రుజువు పరుచుకుంటుంది. చాలు. ఇప్పుడు ఏమని మనం రుజువు పలుకుతాం అక్కడ? మారు మనసు పొందినటువంటి మనము దుఃఖము దేని విషయంలో? భౌతికమైన దుఃఖం విషయము, అది మరణము. కానీ ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము చెప్పండి, ఆత్మ సంబంధమైన దుఃఖము అది మనుషులని నిత్య జీవితానికి పంపించే దుఃఖం అండి. నిత్య జీవితానికి పంపించే మార్గం అది. ఎవరైతే ప్రభు కోసం దుఃఖిస్తూ, చింతిస్తూ, వేడుస్తూ, ప్రలాపిస్తా ఉన్నారో భౌతికంగా వాళ్ళు కూడా ఏడిచారండి. యెరూషలేములో యేసుక్రీస్తు వారిని సిలువ వేయబడతా ఉన్నప్పుడు వాళ్ళు కూడా దుఃఖించారు. వాళ్ళు ఎవరి కోసం దుఃఖించారు? మొదలుగా చెప్పాను కదా, ప్రభు కోసం దుఃఖించారు. ప్రభు కోసం దుఃఖిస్తే ప్రభు ఏమన్నాడు? అసలు అవసరం లేదు, నేను వచ్చిన పని అయింది, అది సమాప్తి చేస్తా ఉన్నా, నేను నా తండ్రి దగ్గరికి మరలా పోతా ఉన్నా, కానీ నేను మీకు అప్పగించానే పని. ఏ పని? స్వార్థ ప్రకటన చేయటము, నిందలు పాలవటము, దుఃఖపడటము, హింసింపబడటము, నిందించబడటము. ఏ అయితే మీకు నేను భూమి మీద విడిచిపెట్టిపోతున్నానో వాటిని మీరు చేపట్టండి. నా కోసం మీరు ఏడవలసిన అవసరం లేదు. నేనే భూమి మీద మీకోసం వచ్చి, నేనే ఏడ్చి, నేనే మరణించా. ఇంక మీరు నా కోసం దుఃఖపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను భూమి మీదకి వచ్చింది మీ దుఃఖాలను తీసివేయటానికి. అంటే మరి ఇప్పుడు దుఃఖపడి ధనులు అంటున్నారు, మళ్ళీ తీసివేయటానికి అంటే ఇక్కడ కదా ఆయన తీసేసే దుఃఖాలు ఎక్కడ? అందుకే అంటాడు కదా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, దూషించి, అవమానించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు. చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటున్నాడు? పరలోకంలో మీ ఫలము అధికమగును. పరలోకంలో మన ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది ప్రియ దేవుని పిల్ల. కాబట్టి దుఃఖపడుతున్నటువంటి మనము దేనిని బట్టి దుఃఖపడాలి అంటే ప్రభువుని బట్టి దుఃఖపడితే దానికి ప్రతిఫలం ఉందండి. ప్రభు పనిలో నమ్మకంగా ఉన్నప్పుడు జనాలు చెడ్డ మాటలు, చెడ్డ పనులు చేస్తూ అనేకమైన పనులను బట్టి మనల్ని అవమానిస్తూ ఉన్నప్పుడు వాటి విషయంలో దుఃఖపడుతున్న ఆనందంగా ఎంచుకోండి. అవసరమైతే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఎవడైతే నిన్ను దుఃఖకరమైన మాటలని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, నిన్ను కుంగదీస్తున్నారో వాళ్ళ విషయాల్లో ప్రార్థన చేయండి. వాళ్ళ విషయాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు తగిన ప్రతిఫలాన్ని పరలోకంలో ఇస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. దుఃఖపడుతున్నప్పుడు మనకు ఒక ధైర్యం ఉందని గుర్తుపెట్టుకోండి. ఆ ధైర్యం ఎవరన్నా ధైర్యం? ఎవరా ధైర్యం? మనకి ఎవరు ఆ ధైర్యం అంటే భూమి మీదకి మనిషి కుమారునిగా వచ్చి మీకు స్థలాన్ని సిద్ధపరచాలని వాగ్దేసినటువంటి దేవుడు ఎవరైతున్నాడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని ద్వారానే తండ్రి వద్దకు పోయి పరలోకంలో నివసించే స్థలాలను మనం సంపాదించుకుంటామండి. భూమి మీద కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని దూషించమాకు దయచేసి. ఒకవేళ నువ్వు భక్తిలో లేకపోతే పో, నీ భక్తిని విడిచిపెట్టాలనుకుంటే పో, నువ్వు దుఃఖానికి నువ్వు నిలబడలేకపోతే పో. బైబిల్ అంటుంది కదా, శోధన వచ్చినప్పుడు కుంగినవాడు శ్రమను చూచి, శోధన చూసి ఒకవేళ వాడు కుంగితే వాడు చేతగాని వాడు అంటండి. ఎవరు? శ్రమ, సమస్య ఏదైతే ఉందో అది చూచి కుంగిన వాడు చేతగాని వాడు. మన చేతగాని వాళ్ళని కాటానికి కదా దేవుడు మనల్ని పిలిచింది. మన చేతగాని వాళ్ళలాగా చేతులు ముడుచుకొని కూర్చోడానికి కదా మనల్ని పిలిచింది. దుఃఖపడుతున్నటువంటి దుఃఖానికి దేవుడు ప్రతిఫలాల్ని ఇస్తాడని గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని పిల్లారా. ఇటు కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయాల్లో నీరు కట్టి